చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో ఉన్నీకూడదు అమరావతిలో ఆయన బయటికి తరిమేస్తే ఈ అమరావతి మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ అమరావతి అనేది లేకుండా ఎక్కడ మీ భూములు ఉంటే అక్కడ క్యాపిటల్ పెట్టాలనే ఉద్దేశంతో అసలు దారుణం ఏంటంటే బ్యారేజ్లో నీళ్లు, వర్షాలకు నీళ్లు వస్తే దీన్ని ఫ్లడ్ చేయాలనే ఆలోచనతో మీరు బ్యారేజ్ గేట్లు మూసేసి దగ్గర బ్యారేజే విరిగిపోయేంత పరిస్థితి, అంటే మొత్తం కింద ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు. మరి దాంతోపాటు మీరు అనుకున్న పనికి చేయడానికి పోయి బ్యారేజే డ్యామేజ్ అయిపోయే పరిస్థితికి, గేట్లు డ్యామేజ్ అయిపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి అని చెప్పి అడుగుతున్నాం. మరి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా, అంటే పాపం మీ నాయకుడినో నిన్నో చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లనే ఉంటారేమో అనుకుంటున్నారేమో. ఏం మా ఇండ్ల కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏమి 100 ఇళ్ళని తోసేసి రోడ్డు వైడనింగ్లు ఏం చేసుకున్న వ్యక్తి ఏం కాదు. ప్రజలు ఇబ్బంది పడుకోకుండా సొంత ఇండ్లు అట్లా పెద్ద పెద్ద ప్యాలెస్లు 70-80 ఇండ్ల రూమ్ల ప్యాలెస్లు ఏం కట్టుకోలేదు ఆయన. ఒక ఇంటిని రెంట్ తీసుకొని అక్కడ ఉంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు తెలిసి నీకే సిగ్గేస్తా ఉంటుంది, అరే ఏందిరా ఇది ఇట్లా మాట్లాడేసినా నేను. సో దయచేసి వెంకటరామరెడ్డి గారు కూల్గా ఉండండి, అంత టెన్షన్ పడే పనేం లేదు. మరి దాంతోపాటు ఈరోజు ఇప్పుడు మనం దీని గురించి, మన కొండ గురించి మాట్లాడతాం, గుర్రాల కోట గురించి మాట్లాడుకున్నాం. గుర్రాల కోటలో మరి ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయంటే ఏమేమి పరిస్థితులు జరుగుతాయి, ఎందుకు అంత టెన్షన్ పడిపోయి ఒక డ్రోన్ ఎగిరిందనగానే నువ్వు బయటకు పడిపోయి ఇట్లా మాట్లాడుతున్నావు నాకు తెలియదు. ఏమో నీ టైం బాగున్నట్టుంది, అదేం జరుగుతున్నట్లు లేవు, ఒక డ్రోన్ ఖాళీగానే తిప్పుకొని వెళ్ళిపోయింది. దాంట్లో నువ్వు జెట్టి పెట్టి నువ్వు బోటుకి జెట్టి పెట్టుకోవడము, ఏటీవీ బండ్లు పెట్టుకోవడము, మళ్ళీ గుర్రాలు మళ్ళీ పైన కట్టినామేమో మా సిగ్నల్ ఆడదాకా పోయినట్లు లేదు మా డ్రోన్ది, పైకి పోయింటే మా గుర్రాలు కూడా కనపడేటివి. సో ఇప్పుడు దాన్ని విడదీయంగానే ఒక్కసారి నువ్వు ఉలిక్కి పడిపోయి మీద పడిపోయి అన్నీ ఎక్కడ పడితే అక్కడ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ వస్తున్నావు. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దగ్గర నీ నోటి నుంచి చెప్పిన మాటల గురించి మనం చెప్పుకుంటూ వద్దాం. ఈరోజు 25 ఎకరాలు నేను కొన్నాను, 25 ఎకరాలు నేను కొన్నాను, నా ఆక్యుపేషన్లో ఉంది, నేను కొని దాని మీద ఏదన్నా సరే నేను ఇది చేసుకుంటున్నాను, నేను ఫామ్ హౌస్ కట్టుకున్నాను, నేను కట్టుకోకూడదా. వాస్తవంగా ఫామ్ హౌస్ని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తుంది, చిన్న చిన్న నాయకులు కూడా అనిపిస్తుంది అనమాట. అంటే గ్రామాల్లో ఇంగిత జ్ఞానం ఉండాలి నాయకులు. మనం విలాసవంతమైన జీవితాలు మన కోసం కాదు, ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలి వాళ్ళ జీవనంలో అనే ఆలోచన ఉండాలి. కానీ నేను ఎమ్మెల్యే అయ్యాను, ఇంతకు మించి నాకేం లేదు, నేను విలాసవంతమైన జీవితాన్ని నేను కొనసాగించాలి అనే ఆలోచన నీలో వచ్చిందంటే నీ యాటిట్యూడ్ కానీ నీ ఆలోచన పరిధి కానీ ఏ రకంగా ఉంది అనేది అర్థమవుతుంది. నువ్వు నిజంగా కొనాలి, నేను ఫామ్ హౌస్ పెట్టుకోవాలంటే పోయి లింగంపల్లి కట్టుకో, ఆడ మీ ఊరుందే పుట్లూరు వెళ్ళను, ఆడికి పోయి ఆడ కట్టుకోను, ఆడ కట్టుకొని నువ్వు ఏదైనా చెప్పినా కానీ మా పిత్రాజితమాను లేదంటే మా తాతలాస్తాను ఇంకోటాను, మళ్ళీ ఆడ కూడా నువ్వు 10 ఎకరాలతో మొదలైనవాడు. ఇప్పుడు మీ చిన్న 100-150 ఎకరాల భూములు ఎట్లా సంపాదించారో కూడా అది కూడా చెప్పాలి. అది సారాయా ఇంకోట నేను అనకూడదు, అది ఏందో నువ్వే చెప్పాలి బయటికి ఏ రకంగా ఇంత ఆస్తులు వచ్చినాయి. దీంట్లో రెండో విషయం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, మనవాడు కాంట్రాక్టర్ కాదు, పెద్దగా బిజినెస్లు లేవు, పెద్దగా వేరే ఏం పని చేయడు, పొద్దున గుడ్ మార్నింగ్ తప్ప. ఇట్లాంటి వాడికి ఇన్ని 100 ఎకరాలు ధర్మవరం చుట్టుపక్కల ఏ రకంగా వచ్చినాయి, ఇది మామూలు కామన్ మ్యాన్ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే అర్థమయ్యాలి. ఏ రకంగా వెంకటరామరెడ్డి గారికి ఇన్ని భూములు కానీ ఇన్ని ఆస్తులు కానీ ఇన్ని 100 ఎకరాల ఆస్తులు కానీ వచ్చినాయి అంటే అంత తెలివిగా మాట్లాడతాడంటే, నా ఎలక్షన్ అప్పుడు వీటిలో 5 కోట్లే పెట్టినాను, నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వరకు నేను ఎట్లా చూపిస్తానని మీకేం తెలుసు అనే టైప్లో మాట్లాడతాడు. వాసం నువ్వు అన్ని బినామీల పేర్ల మీద, నీ మరదల పేరు మీద, తమ్ముడి పేరు మీద పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు చూపించలేవు. కానీ ధర్మవరంలో ఏ సొందుకు వెళ్ళినా ఏ గొంతుకు వెళ్ళినా ఎక్కడరా ఈ భూములన్నీ ఎవరెవరా అంటే వెంకటరామరెడ్డి అని చెప్పి కోడే కూస్తాను ధర్మవరం అంతా. కాబట్టి దయచేసి మాటలు మీరు జాగ్రత్తగా రానియండి. మీ కథలన్నీ కూడా మీరు ఎక్కువ మాట్లాడేకొద్ది మీ కథలన్నీ కూడా కంప్లీట్లీ బయటికి పెట్టుకుంటూ వస్తాం. ఈరోజు ఒక విషయం ఇంకోటి చెప్తాడు ఆయన, సిట్టు నేను మీరంతా కేసులు పెడితే మీ మీద స్టేల్ మీద నడుస్తా అన్నారు అని. స్టేల్ గురించి విజయవాడ చేరిన బాగానే తెలిసినట్లుంది, ఎందుకంటే ఇదేమీ వివేకానంద మర్డర్ ఏం కాదు, స్టేల్ తెచ్చుకోను ఇంకోటి చేసుకోను మేనేజర్లు చేసుకోవడానికి. ఈరోజు యాజ్ అపోజిషన్ లీడర్ మా వాళ్ళు ఏదొచ్చినా ఏ ఆరోపణ చేసినా గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు మాకు 1-2 కూడా మీరు తెంపలేకపోయారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా నువ్వు కానీ మీ నాయకుడు కానీ. కాబట్టి దయచేసి పిచ్చి మాటలు ఆపు. నిజంగా స్టేల్ తెచ్చుకోగలిగే ఆలోచన ఉండి నిజంగా అంత నీకు నాలెడ్జ్ ఉంటే రేపు పొద్దున నీ మీద వేయబోతున్న సిట్టుని స్టేల్ తెచ్చుకుందులే. ఆ రోజు నాలెడ్జ్ ఉంది కదా, రేపు పొద్దున సిట్టు పడుతుంది, సిఐడి పడుతుంది. ఆ రోజు అది మేము ఇంటర్పోలా ఇంకోటి వేస్తారా ఏదేస్తారో చూస్తా అంటాను కదా, చిన్నది ఏమవసరం, లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేసినా కానీ అల్లాడిపోతావు నువ్వు. బాగా గుర్తుపెట్టుకో వెంకటరామరెడ్డి గారు, మీరు దయచేసి
ఆ రకంగా మనుషుల్ని హేళనగా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకా చెప్తాడు ఆయన, నాకు గౌరవంగా మాట్లాడడం నేర్పించారు, నాకు ఇది చేశారని. నువ్వు గౌరవం గురించి మాట్లాడతాను. పొద్దున్నే లైవ్లు పెట్టి చిన్నపిల్లల మీద కామెంట్లు, ఏదో నేను పెద్ద రాజు, నేను పెద్ద, నాకు ఒక ఇది ఉంది, నాకు అంతా నాకే తెలుసు అని చెప్పి పిల్లల మీద కామెంట్లు చేస్తే వాళ్ళ మీద అవేంటివి మీమ్లు వదలడము, చిన్న చిన్న షార్ట్ వీడియోలు వదలడము, ఆ అధికారులు కనపడితే నోటుకు వచ్చినట్టు వాళ్ళ మీద అరిసేయడము, మీద పడ్డము. అరే నువ్వు చేయమనకపోతే అధికారులు ఎక్కడి నుంచి చేస్తారు? ఈరోజు అధికారుల పరిస్థితి, ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేల చేతుల్లో వాళ్ళు ఇరక్కపోయి ఒక సామాన్యుడికి పని చేయాలంటే కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది.